వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీరెలాంటి వారో ఆ మనిషికి తెలీదా? మీరే నేరం చేయలేదని ఎంత చెప్తున్నా వినకుండా ఏ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్టు చేతికి సంఖ్యలు కూడా వేసి మిమ్మల్ని ఇలా సెల్లో ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ పడగానే కొంతమందికి కళ్ళకి గంతలు పడతాయేమో, బంధాలు అనుబంధాలు గుర్తుకు రావేమో. వదినా ఏంటొదినా? నీకు నిజంగా చుట్టరికాలు గుర్తుంటే ఇంత పని చేసుండేవాడివి కాదు. క్షమించు వదినా. ఒక్కోసారి బాధ్యతల కోసం బంధాలను కూడా బాధ పెట్టక తప్పదు. ప్రతాప్ మర్డర్ కేసులో అన్నయ్య ప్రమేయం ఉందని అతని భార్య కంప్లైంట్ రాసిచ్చింది. కంప్లైంట్ రాసిచ్చినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తావా? ప్రతాప్ ని హత్య చేసింది నా భర్త కాదు, ఎవరో దారిని పోయే దానయ్య అని నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు వెళ్ళి వాణ్ణి అరెస్ట్ చేస్తావా? అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆ వ్యక్తి నేరం చేసుంటాడో లేదో మీ విచక్షణతో ఆలోచించాల్సిన పని లేదా? చేతిలో అధికారం ఉంది కదా అని ఎడాపెడా అరెస్ట్ చేసి పడేస్తే ఆ వ్యక్తి గౌరవం ఏం కావాలి? ఆ కుటుంబ పరువు ఏం కావాలి? ఇవేవి మీకు పట్టవా? సంధ్య ప్లీజ్, ఏంటి ఆవేశం? ఆవేశం కాదండి, నా అనుకున్న వాళ్ళే అన్యాయం చేస్తున్నారన్న కోపం, బాధ. వదినా నేను చెప్పేది. వద్దు ఇన్స్పెక్టర్ గారు, మీరేం చెప్పొద్దు. డ్యూటీ పేరుతోనే మీరు అరెస్ట్ చేశారు కదా, బంధాల కన్నా బాధ్యతలే ఎక్కువని చెప్పారు కదా, అదే గుర్తుపెట్టుకోండి. నా భర్త మీద పూర్తి నమ్మకం ఉన్న భార్యగా అడుగుతున్నాను. ఒకవేళ మీరు చేసింది తప్పు, నా భర్త ఏ నేరం చేయలేదని తేలితే ఏం చేస్తారు? సింపుల్ గా సారీ అని చెప్పి చేతులు దులుపుకుంటారు, అంతేనా? అలా చేస్తే నిర్దోషి అయిన ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు పరిహారం దొరికినట్టేనా? ఆ వ్యక్తి అనుభవించిన వేదనని, మానసిక క్షోభని మీరు తుడిచేయగలరా? మా మనస్సులో, కుటుంబంలో దూరమైన ఆనందాన్ని, ప్రశాంతతని మీరు మళ్ళీ తీసుకురాగలరా? వదినా ప్లీజ్ నా మాట విను. విననని చెప్పాను కదా. నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పినా వినను. అందరూ కలిసి నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఏడవద్దు వదినా ప్లీజ్. అన్నయ్య నువ్వైనా చెప్పనయ్యా. సంధ్య ఇలా చూడు, ఈ విషయంలో నాకు అన్యాయం జరిగింది, కానీ కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈ రోజుతో ఏది అంతం కాదు. విక్రమ్ నా తమ్ముడే కాదు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూడా. నా మీద కోపంతో నన్ను అరెస్ట్ చేస్తే నువ్వు కోపడాలి, కానీ వాడి చేతిలో లేని చట్టానికి నిందించకూడదు. వదినా ఒకసారి నాతో రండి. రెండొద్దునా, కూర్చోండి. కూర్చో వదినా. ఈ వాటర్ తాగండి వదినా, తీసుకోండి. వదినా, నీ మీద, అన్నయ్య మీద నాకెంత గౌరవమో అభిమానమో నీకు కూడా తెలుసు. అయినా కూడా అన్నయ్యని అరెస్ట్ చేయక తప్పలేదు అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో నువ్వే అర్థం చేసుకో. ప్రతాప్ భార్య అన్నయ్యే హంతకుడని బలంగా నమ్ముతుంది.
ఈ కేసులో సాక్ష్యాలు అన్నీ అన్నయ్యకు వ్యతిరేకంగానే ఉన్నాయి. చట్టానికి కళ్ళుండవు వదినా, చెవులు మాత్రమే ఉంటాయి. ఆ చెవులు నమ్మేది నిజాన్ని కాదు, సాక్ష్యాలను మాత్రమే. అన్నయ్యను అరెస్ట్ చేయాలని తెలిసినప్పుడు నేనెంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. నేను విన్నది చూసింది అబద్ధమైతే ఎంత బాగుండో అని నేను ఎంత మదనపడ్డానో నాకే తెలుసు వదినా. సారీ విక్రమ్, ఆవేశంలో ఏదేదో మాట్లాడి నీ మనస్సుని బాధ పెట్టాను. వద్దొదినా, నేను చేసిన పనికి నీ ఆవేశము కోపమే సరైన సమాధానం. దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆఖరిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా విక్రమ్? మీ అన్నయ్య ఈ హత్య చేశారు అంటే నువ్వు నమ్ముతావా? నమ్మనొదినా. చాలు, ఈ ఒక్క మాట చాలు. మీ అన్నయ్యని నువ్వే కాపాడాలి విక్రమ్. తప్పకుండా వదినా. ఒక ప్లాన్ ప్రకారం ఆ అన్నయ్యని ఇరికించిన క్రిమినల్ని ఎవడైనా సరే అరెస్ట్ చేసి అన్నయ్యని నిర్దోషిగా నీకు అప్పగిస్తాను. ప్రామిస్ వదినా. మీరు వెళ్ళండి వదినా. ఏమండి, మీకేం కాదండి. బాబాయ్ చెప్పిన క్రిమినల్ లాయర్ ఇప్పుడు విక్రమ్, వీళ్ళంతా మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు, కష్టాన్ని దూరం చేస్తారు. వాళ్ళందరికన్నా నాకు నీ మీద, నీ ప్రేమ మీద నమ్మకం ఎక్కువ ఉంది సంధ్య. నాకు ధైర్యం చెప్పడం కాదు, నువ్వు కూడా నన్ను తలుచుకుని బాధపడొద్దు, సరేనా? సరేనండి, వెళ్ళొస్తాను. బాయ్ సంధ్య, జాగ్రత్త. ಟಿಲ್ಲು ಪೆರು ವಿನ್ನಿ ಸ್ಟೈಲ್ ವೆರು ಸೋಕೆ ಮೋಹಿರ ತಿರು ಕೊಟ್ಟದಿ ತಿನ್ ಮಾರ ಡಿಜೆ ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಬಟ್ಟು ಡಿಜೆ ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಬೆಸ್ತರ ಬೆಚ್ಚಿ ಕೊಟ್ಟು ಬಾಕ್ಸುಲು ಮಲ್ಗೆಟಟ್ಟು ಡಿಜೆ ಟಿಲ್ಲು ಪೆರು ವಿನ್ನಿ ಸೌಂಡ್ ವೆರು ಪೆಕ್ಕೇಸಿ ಕೊಟ್ಟಿನಂತೆ ತತ್ತರಿಲು ಡ್ಯಾನ್ಸ್ ಫ್ಲೋರ್ ಡಿಜೆ ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಬಟ್ಟು ಡಿಜೆ ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಡಿಜೆ ಟಿಲ್ಲು ಬಟ್ಟು ಕೊಟ್ಟಕುಡೆ ನಾವಿದತ್ತು. ఎందుకు ఆపారు? ఎగరండి, మీకు ఎవరి కోసం పట్టింపు లేదు కదా. ఫ్రెండ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మీరింట్లో పాటలు పెట్టుకుని డాన్సులు చేస్తారా? అయ్యో సంధ్య, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఈ డాన్సులు వేస్తున్నది ఆనందంతోనో ఉత్సాహంతోనో కాదు, బాధతో, బాధ నుంచి బయటపడాలన్న ఆలోచనతో. ఇప్పటి వరకు ఒంటరిగా హాల్లో కూర్చొని ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. ఏడ్చి ఏడ్చి నీరసం వచ్చి కొంచెం ఎనర్జీ నింపుకోవడానికి పాటలు చూస్తున్నానే తప్ప, ప్రాణ స్నేహితుడు కష్టాల్లో ఉంటే సంబరంతో డాన్సులు వేసే సైకో కాదు ఈ సూర్య. మీ నటనని నమ్మడానికి నేనేం ఆకాష్ని కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళావు సంధ్య? ఆకాష్ ఏమంటున్నాడు? సెల్లో పెట్టారా, లేక అన్నయ్య కాబట్టి స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నారా? అలా మర్యాదలు చేసేవాడే అయితే ఇంటికొచ్చి అరెస్ట్ చేయడు. ఆ మాత్రం తెలీదా మీకు? పరామర్శలు చేస్తుంటే సమాధానం చెప్పాలి కానీ ఇలా సీరియస్ అయితే ఎలా? అవును, ఆకాష్ నా గురించి అడిగాడా? నేను రాలేదని బాధపడ్డా? ఆయన బాధపడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. యా, కరెక్ట్ కరెక్ట్. ఇందుకీ ప్రతాప్ మర్డర్ ఎలా జరిగిందంట?
విక్రమ్ ఏమైనా డీటెయిల్స్ చెప్పాడా? కత్తితో పొడిచాడా లేక గన్తో కాల్చాడా? ఆకాశం వదిలిపెట్టడానికి కనీసం బెయిల్ అయినా వస్తుందన్నాడా లేక అది కూడా కష్టం అని చెప్పాడా? మాట్లాడు సంధ్య. స్టేషన్కి వెళ్ళొచ్చు కూడా సైలెంట్గా ఉంటే అలా? నాకు మిలిటరీ రూల్స్ గురించి తెలుసు కానీ పోలీస్ రూల్స్ గురించి పెద్దగా తెలియకే కదా అడుగుతున్నాను. రూల్స్ తెలిసినా మీరేం సాయం చేయరని నాకు తెలుసు. అయినా ఎందుకు నా సమాధానం కోసం అంత ఉవ్విళ్ళూరుతున్నారు? అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అరెస్ట్ అయ్యాడు కదా, ఆ మాత్రం పట్టించుకోకపోతే నువ్వు అపార్థం చేసుకుంటావని. ఆల్రెడీ అర్థమైన మనిషి గురించి కొత్తగా అపార్థం చేసుకోవడానికి ఏముంది? ఈ అర్థం పరమార్థం గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ అసలు హంతకుడు ఎవరో తెలిసిందా? విక్రమ్ కనిపెట్టగలనని చెప్పాడా? చెప్పాడు. ఆ హంతకుడు ఎవడైనా సరే, ఏ మూల దాక్కున్నా సరే పట్టుకుని తీరుతానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. కాన్ఫిడెంట్గా చెప్పాడా? మసాలా టీ తీసుకో బాబ్జీ. థ్యాంక్ యూ దివ్య. వరే వా దివ్య, ఇది నువ్వే చేసావా? చాలా బాగుంది. థ్యాంక్ యూ బాబ్జీ. నువ్వు చాయ్ ఇంత బాగా చేస్తావని నాకు తెలియదు దివ్య. ఇలా అయితే రోజు చేయొచ్చు కదా. ఒక్క సిప్ తాగగానే నీరసం మొత్తం ఎగిరిపోయింది. ఎనర్జీ డ్రింక్ తాగినంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. చాలు బాబ్జీ, ఇంతకు మించి పొగడుకు, నా వల్ల కాదు. ఎందుకు కాదు దివ్య, ఇలాంటి టీ తాగితే రోజంతా పొగిడినా తప్పేం లేదు. అయితే నువ్వు పొగడాల్సింది నన్ను కాదు, పండుని. ఓ, పండుగారు చేశారా? అవును బాబ్జీ. కూర్చో. ఏ పని చేయొద్దని చెప్పినా వినకుండా టీ పెట్టి ఆ క్రెడిట్ నన్ను తీసుకోమంది. కానీ నువ్విలా పొగుడుతూ ఉంటే సిగ్గుగా అనిపించి నేనే నిజం చెప్పేశాను. నా కష్టం మొత్తం వృధా అయ్యింది. అయితే అయింది, కానీ ఇక నుండి నువ్వు కష్టపడొద్దు పండు. 3వ నెల నిండింది కదా, అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క పని కూడా చేయకూడదు. ఏంటి దివ్య నువ్వు? ఇది నా ఇల్లే అనుకోమన్నావు, అలాంటప్పుడు పనులు చేయకుండా ఎలా ఉంటాను? పనులు వద్దని చెప్తుంది నీకోసం కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం. అర్థమైందా? హలో, ఇంట్లోనే ఉన్నాను. ఓ యాయా, రెడీనా? వస్తున్నాను. ఎప్పటి నుంచి? ఓకే. దివ్య చెప్పింది నిజం. ఇంట్లో పనులు చేయటానికి నేను దివ్య ఉన్నాం కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకో. సరే అయితే నేనొక పని చెప్తాను, చెయ్యి. షూర్, చెప్పు, నేనేం చెయ్యాలి? రేపు ఈవినింగ్ నువ్వు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పుడు బుట్టెడు మల్లె పువ్వులు, 3 బాక్సుల స్వీట్స్, 6 రకాల ఫ్రూట్స్ తీసుకునిరా. అవన్నీ ఎందుకు? ఇంట్లో ఏదన్నా పూజ చేస్తున్నారా? కాదు, నీకు దివ్యకి రేపు ఫస్ట్ నైట్. ఆ? ఏంటి ఫస్ట్ నైట్? అలాంటివి వద్దు. ఇలా మాట్లాడనని ఒట్టేశావు, మర్చిపోయావా? అది కాదు పండు, నేను దివ్యని. ఇంకేం చెప్పొద్దు. రేపు ఈవినింగ్ నేను చెప్పినవన్నీ నువ్వు తీసుకొని వస్తున్నావు, అంతే. దివ్య మనసులో నా మీద పవిత్రమైన ప్రేమ ఉంది, నేనేమో మలినమైపోయాను.
అందుకే ఇదంతా ఇష్టం లేదు. ఈ విషయం పండుకి ఎందుకు అర్థం కావట్లేదో ఏమో. నేను లేనని ఆకాష్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆకాష్ వెళ్ళిపోయాడు కదా, అంటే మళ్ళీ నన్ను సంధ్య రెండో భర్త గురించి ఆలోచిస్తూ నువ్వు ఆకలి మర్చిపోయి ఇక్కడున్నావు. కానీ నాకు మాత్రం కడుపులో ఎలకలు కథకళి చేస్తున్నాయి. అంటే అవి కూడా ఆనందంతో డాన్స్ చేస్తున్నాయని కాదు, ఆకలేస్తుందని కామెడీగా చెప్పాను. ఏమైనా వండేవా లేక బయటికి వెళ్ళి తినాలా? వద్దులే, ఇంట్లో ఫుడ్ ఉండగా బయట రుచి మరగటం బాగోదు కదా, అందుకే అడుగుతున్నాను. నువ్వు బాధలో ఉన్నావని నా బుర్రకి తెలుస్తుంది, కానీ వెదవ కడుపుకే కనికరం లేదు. నేను కూడా బలంగా తింటేనే కదా ఆకాష్ గురించి గట్టిగా ఆలోచించగలను, ఈ కేసు గురించి నా వంతు సాయం చేయగలను. మీ సహాయం మాకేం అక్కర్లేదు. తిని సైలెంట్గా పడుకోండి, అదే మాకు చాలా ఎక్కువ. ఏంటి పడుకోవడమా? పాపం, నా బెస్ట్ ఫ్రెండ్ స్టేషన్లో ఫ్యాన్ లేక దోమలు కుడుతుంటే తట్టుకుంటూ పాపం తను ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడని తలుచుకుంటూ నాకు నిద్రలా వస్తుంది సంధ్య. అయినా సరే నిద్రపోవాలి తప్పదు, లేదంటే నీరసం వస్తుంది. నాకు నీరసం వస్తే నా బెస్ట్ ఫ్రెండ్ బాగా హర్ట్ అవుతాడు. అందుకే కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం తప్పటం లేదు. ఆహా, ఏమి రుచి! ఇలాంటి వంట రోజు తింటే ఎంత బాగుంటుందో. కానీ ఏం చేస్తాం, కర్మ కొద్దీ నేనిక్కడ టెంపరీగానే. పర్మనెంట్ అయ్యే అవకాశం, అదృష్టం రెండూ లేవు. కానీ ఒక్కటి మాత్రం నిజం సంధ్య, పెళ్ళయ్యాక నువ్వు మారిపోయావు, కానీ నీ చేతి వంట మాత్రం అస్సలు మారలేదు. ఆ మ్యాజిక్ ఇంకా అలానే ఉంది. ఇలాంటి మ్యాజిక్లు నాకు తెలియకుండా ఇంకా చాలా ఉన్నట్టున్నాయి. నువ్వు చీ కొట్టినా సరే నాకు మాత్రం సరదాగానే ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది? ప్రతాప్ని మర్డర్ చేసింది సూర్యనా? అవును దివ్య, ఖచ్చితంగా అతనే. అంత కన్ఫర్మ్ గా నువ్వెలా చెప్తున్నావు? ఏ ఆధారంతో సూర్యని అనుమానిస్తున్నావు? చాలా ఆధారాలున్నాయి. నాది అనుమానం కాదు, నిజం అని నువ్వనుకుంటే సరిపోదు. సాక్ష్యాలుండాలి, లేదంటే పోలీసులు నమ్మరు, కోర్టు నమ్మదు. తెలుసు, అందరి దృష్టి ఆకాష్ మీద డైవర్ట్ అయ్యేలా చాలా తెలివిగా ఈ మర్డర్ చేశాడు. ప్రతాప్ని మర్డర్ చేయాల్సిన అవసరం సూర్యకేముంది? ఉంది, సూర్యకి మాత్రమే ఉంది. ప్రతాప్కి ఆకాష్కి గొడవ జరిగినప్పుడు ఆ ఆవేశంలో ప్రతాప్ని చంపేస్తానని అందరి ముందు చెప్పాడు. ఆ ఒక్క బెదిరింపు ఆధారంగా చేసుకుని సూర్యని ప్రతాప్ని చంపాడు. ఏ నేరం చేయని ఆకాష్ని ఇరికించాడు.
జైలు పాలవ్వడానికి కారణమయ్యాడు. నా కళ్ళ ముందు ఆకాష్ చేతికి సంకెళ్ళు వేసి పోలీసులు వెహికల్ ఎక్కిస్తుంటే ఎంత బాధగా అనిపించిందో తెలుసా? కర్మ కొద్దీ ప్రతాప్ మర్డర్ జరిగిన హోటల్కే ఆకాష్ వెళ్ళాడు. సూర్య కూడా ఆ రోజు రాత్రి ఇంటికి రాలేదు. అక్కడే ప్రతాప్ని మర్డర్ చేసి ఆకాష్ని ఇరికించడానికి పర్స్ని దొరికేలా చేశాడు. ఇదంతా సూర్య నీకోసమే చేశాడంటావా? అవును దివ్య. సూర్య మనస్తత్వం, ఆలోచన విధానం అందరికంటే నాకే బాగా తెలుసు. తన మనసులో ఏముందో ఏది డైరెక్ట్గా బయట పెట్టే అలవాటు సూర్యకి లేదు. నేను ఆకాష్కి భార్యగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గొడవ చేసిన ఫలితం ఉండదని తెలుసు. నిజం బయటపడ్డాక లోపల రగిలిపోతున్నా కొన్నాళ్ళు బాధపడుతున్నట్టు నటించాడు. ఫ్రెండ్షిప్ ముసుగులో ఆకాష్ మనసులో జాలి పుట్టించి మా ఇంట్లోనే చేరాడు. నా కళ్ళ ముందే తిరుగుతూ నాకు నరకాన్ని చూపించాడు. ఇంత చేసినా తనలో కసి పగ చల్లారలేదు. నన్ను ఆకాష్ని శాశ్వతంగా దూరం చేస్తేనే తప్ప నేను తనకి దక్కను అనుకున్నాడు. అందుకే మంచివాడిగా ఉంటూ ఆకాష్ని నన్ను దూరం చేసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశాడు. బిజినెస్ విషయంలో ప్రతాప్ ఆకాశ్ గొడవ పడ్డంతో ఆ అవకాశం ఇన్నాళ్ళకి దొరికింది. దాన్ని చక్కగా ప్లాన్ చేసి అనుకున్నది సాధించాడు. నీకు తెలిసి ప్రతాప్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అతన్ని చంపేంత శత్రువులైతే నాకు తెలిసి ఎవరు లేరు సూర్య. లేరనుకోవడానికి లేదు ఆకాష్. నేను ఆ డీటెయిల్స్ తెలుసుకుంటాను. ఆకాష్ ఈ మర్డర్ చేసుంటాడా? ఈ ప్రశ్న డౌట్తో అడుగుతున్నావా లేక నన్ను టెస్ట్ చేస్తున్నావా? రెండూ కాదు, నీ అభిప్రాయం తెలుసుకోవాలని అడుగుతున్నాను.